శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒకరోజు మధ్య వయస్కుడైన ఒక పెద్దాయన వచ్చారు. అతను చూడ్డానికి చాలా దిగాలుగా ఉన్నాడు. అతని కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. చాలా మంచి సంపాదన. ఆయన ఇంటికి ఒక్క పైసా కూడా రాదు. ఇంటికి వెళ్ళే దారిలోనే అంతా అయిపోతుంది. గిండి రేస్ కోర్సులో గుర్రపందాల్లో మొత్తం పోగొట్టుకుంటాడు. కొన్నిసార్లు కార్యాలయం డబ్బుని కూడా దీనికోసం ఉపయోగిస్తాడు. అతని గౌరవం కాపాడడానికి అతని అధికారులకి నేను డబ్బు కడుతుంటాను పిరియవా. వాడి సంసారం కూడా సవ్యంగా లేదు. ఆ గుర్రపందాలు వాణ్ణి దయ్యంలాగా పట్టుకున్నాయి అని మహాస్వామివారు ముందు ఆ తండ్రి వాపోయాడు. మహాస్వామివారు ఆ అబ్బాయి గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పెద్దాయనను అనునయించి అతని ఇంటికి పంపించారు. తర్వాత మహాస్వామివారు ఆ వ్యక్తి పనిచేసే కార్యాలయంలోని ఒక భక్తి కలిగిన సహోద్యోగిని పిలుచుకురమ్మని శిష్యుని ఆదేశించారు. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చాడు ఆ శిష్యుడు. అతను మహాస్వామివారి ముందు భక్తితో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మీ కార్యాలయం దగ్గరున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళి అనధికారికంగా ఒక రక్షక భటుణ్ణి మీ కార్యాలయానికి రమ్మని చెప్పు. ఆ గుర్రపందాలకు వెళ్ళే అతను బయటకు రాగానే ఈ రక్షక భటుణ్ణి అతనితో కార్యాలయం లెక్కలలో అవకతవకలకు పాల్పడినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి ఉత్తర్వులు ఉన్నాయని భయపెట్టమని చెప్పు. ఇలా చెయ్యమని నేను చెప్పానని ఆ రక్షక భటుడికి చెప్పు అని మహాస్వామివారు ఆ సహోద్యోగిని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆజ్ఞానుసారమే అన్నీ జరిగాయి. ఆ రక్షక భటుని మాటలకు ఆ జల్సారాయుడు భయపడిపోయాడు. నిన్ను ఇంకొకసారి రేస్ కోర్సు దగ్గర చూశానంటే అదే నీకు అరెస్ట్ వారెంట్ అని గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు ఆ రక్షక భటుడు. ఆనాటి నుండి ఆ యువకుడు గిండి అనే పదం వింటేనే భయపడిపోయేవాడు. ఇది మహాస్వామివారి ఆక్షేపణ లేక దయనా? అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.